సో మార్కెట్ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్ కొంచెం పాజిటివ్లోకి వెళ్ళినా మళ్ళీ అది నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ నిఫ్టీ చూసుకుంటే మనకు ఇంచుమించు నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. 93 పాయింట్లు నెగిటివ్లోనే ఉంది. ఓవరాల్గా ఈరోజు రేపు సాటర్డే సండే కాబట్టి మ్యాక్సిమం ఈరోజు వీకెండ్ ట్రేడ్ మ్యాక్సిమం నెగిటివ్లోనే క్లోజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో అటు అంటే ఈక్విటీ మార్కెట్ ఇలా ఉంటే కమ్యూనిటీ మార్కెట్ మాత్రం దూసుకోపోతుందని చెప్పాలి. సిల్వర్ అయితే 2.37 lakhs పర్ కేజీ అయితే మూమెంటం బాగానే ఉంది. గోల్డ్ మూమెంటం కూడా ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయ్యి ముందుకు వెళ్తూనే ఉంది. సో జనవరి 1 వచ్చేస్తుంది, న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ అయితే ఎండింగ్ అయిపోయింది. ముఖ్యంగా ఈ ఇయర్ చెప్పాలంటే బ్లూ చిప్ కంపెనీలదే ఎక్కువ హవా అని చెప్పాలి. సో నెక్స్ట్ ప్లానింగ్ ఎలా ఉండాలి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఈక్విటీలో ప్లానింగ్ ఎలా ఉండాలి, చిన్న పెన్నీ స్టాక్స్ సంబంధించి ఎలాంటి మనం బై చేయొచ్చా మాట్లాడదాం. మనతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు? అండ్ సిల్వర్ చూసుకుంటే 2.37 lakhs అయితే దాటి ముందుకెళ్తుంది. ఏం చెప్తారు, మీరు ఏం ప్రెడిక్ట్ చేస్తారు? నెక్స్ట్ మండే రోజు ఎలా ఉంటుంది మార్కెట్? ఓకే, మార్కెట్లు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మైనస్లోనే స్టార్ట్ అయినాయి, మైనస్లోనే ఉన్నాయి. ఎందుకు అంటే వీకెండ్, ఫ్రైడే, రెండోది మామూలు ఇంటర్నేషనల్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ. అయితే గోల్డ్, సిల్వర్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు ఆల్ టైమ్ హైలు కట్టడం జరిగింది. గోల్డ్, సిల్వరు, జింకు, అల్యూమినియం, పలాడియం, ప్లాటినం ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం అవన్నీ ఏం జరిగిందో. ఆల్ టైమ్ హై కట్టడం జరిగింది. గోల్డ్ 4561.40 ఆల్ టైమ్ హై. 1 year లో 72.65% రిటర్న్స్ రావడం జరిగింది గోల్డ్ కి. ఈ మెయిన్ ఏంటిదంటే సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు జరుగుతూ ఉండడం ఒకటి, ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, దాంతో ఈ గోల్డ్ పెరగడం జరిగింది అనేది ఈ సంవత్సరానికి అంటే 2025లో జరిగిన 1 year లో 72.65% రిటర్న్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఇది. ఇక నెక్స్ట్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. $75.48. అది 1 year లో 148.56% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అంటే గోల్డ్ 72.65 ఇస్తే దానికంటే డబల్ ఇవ్వడం జరిగింది. సిల్వర్ 148.56%. తర్వాత పలాడియం వచ్చి 98.02% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ప్లాటినం వచ్చి మళ్ళీ సేమ్ సిల్వర్ మాదిరి 1 year లోనే 146.45% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ప్లాటినం కూడా ఆల్ టైమ్ హై $24.50.70. అయితే వీటన్నిటికీ రీజన్ ఏంటిది అంటే డాలర్ వీక్ అవటం అమెరికాలో, ఈ జియో పొలిటికల్ వార్, మెయిన్ ఈ వెనిజులా చమురు అంటే ఈ క్రూడ్ ఆయిల్ వార్ అంటే సుంకాలు, టారిఫ్లు ట్రంప్ ప్రభుత్వం చెప్పడంతో అక్కడ ఈ వెనిజులా మళ్ళీ లేటెస్ట్ గా కరెంట్ అఫైర్స్ నిన్న గోల్డ్, సిల్వర్ మనకి నిన్న క్రిస్మస్ హాలిడే ఉంది. కానీ ఈ క్రిస్మస్ హాలిడే అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 4:30కి మన ఇండియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. మన ఇండియాలో మాత్రం 9 o'clock మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. అయితే తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ లేటెస్ట్ న్యూస్ ఏంటిది అంటే మళ్ళీ ఇప్పుడు నైజీరియా మీద ట్రంప్ వాళ్ళు ఏవైతే అమెరికా వాళ్ళు దాడులు చేయడం జరిగింది. అది లేటెస్ట్ అన్నమాట. దాంతో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే జియో పొలిటికల్ వార్, అనిశ్చిత పరిస్థితులు అంటే యుద్ధ వాతావరణాలు, లేకపోతే ఈ ట్రేడ్ డీల్ కు సంబంధించినటువంటి సుంకాలు, టారిఫ్లు, వీటితోటి 1 week కిందట వెనిజులా, లేటెస్ట్ గా రాత్రి నైజీరియా. నిన్న సెలవు కాబట్టి మనం ఏం లేదు. మళ్ళీ ఈరోజు వర్కింగ్ డే తెల్లవారుజాము నుంచి ఆ గొడవతోటి మళ్ళీ గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళడం జరిగింది. నిన్న కొంచెం టెక్నికల్ గా వీక్ చూపించింది, అంటే ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాఫిట్ బుకింగ్ లేకపోగా ఇంకా పెరగడం జరిగింది. దీన్ని అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళంతా కూడా షార్ట్ కవరింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకని ఇప్పుడు మళ్ళీ పెరగడం జరిగింది అనేది వార్త. మళ్ళీ వీటితోటి హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మనకి ఫ్రైడే వీకెండ్, మళ్ళీ ఇప్పుడు మనకి రేపు ఎల్లుండి సెలవు ఉంది, ఇయర్ ఎండ్. అందుకని ఎఫ్ఐఎల్ ఎక్కువ ఇన్వాల్వ్ కారు. మళ్ళీ ఎఫ్ఐఎల్ మళ్ళీ అమ్మటం మొదలు పెట్టారు. నిన్న కూడా అమ్మటం మొదలు పెట్టారు, అంటే నిన్నంటే మొన్న. కాబట్టి ఇప్పట్లో మనం పెద్దగా ఏం లేదు మన మార్కెట్ లో. ఇప్పుడు మీరు అన్నట్టు 3 days అంటే 29, 30, 31 అంటే 3 రోజులు అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వరకే మనకు ఆప్షన్ ఉంది. 3 రోజులు అయితే కంటిన్యూగా ట్రేడింగ్ డేస్ అయితే ఉన్నాయి. అంటే ఈ 3 రోజులు మనం అంటే ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి? ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ఏమైతుందంటే 3 రోజులు కూడా పెద్దగా ఏమి ఉండదు, న్యూట్రల్ గానే ఉండే అవకాశాలు ఉంటాయి మన మార్కెట్ లో. గోల్డ్, సిల్వర్ మాత్రం ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఇవాళ మళ్ళీ షార్ట్ కవరింగ్ మెయిన్ రీజన్ అనమాట. ఈ షార్ట్ కవరింగ్ తోటి పెరగడం జరిగింది. అయితే
ఆల్ టైమ్ హై ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైమ్ హై చేరుతుంది. అయితే ఎందుకు జరుగుతుంది అనే దానికి కూడా ఉంది అనమాట. వచ్చే సంవత్సరం మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేది ఒకటి. రెండోది అంటే యుఎస్ ట్రెజరీ రాబడి ఇన్కమ్ తగ్గిపోయింది అనేది ఒకటి. దాంతో 2026లో కూడా ఇంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేదే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. విశ్లేషకులు ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఏమంటారు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ సిల్వర్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కమోడిటీస్ లో ఏవైతే కాపర్ అనుకోండి, అల్యూమినియం, జింక్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓవరాల్ గా పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళలో మాత్రం మార్జిన్స్ విపరీతంగా పెంచడం జరిగింది. ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళ అకౌంట్స్ అన్ని వాష్అవుట్ అయిపోతున్నాయి. అంటే వాల్యూమ్ తగ్గిపోయింది. షార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో షార్ట్ కవరింగ్ చేయాల్సిన సిచ్యువేషన్, వాళ్ళు క్లోజ్ చేయకపోతే సిస్టమ్ క్లోజ్ చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా 2026లో కూడా ఈ ర్యాలీ నడుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కొనే టైం కంటే కూడా తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. మధ్య మధ్యలో మీరు అన్నట్టు ఇప్పుడు మండే, ట్యూస్డే, వెన్స్డే ఏదైతే మంత్ ఎండ్ ఉందో, ఇయర్ ఎండ్ ఉందో అక్కడ ఈ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది. ఆ ఎక్స్పైరీ క్లోజ్ అయిన టైంలో మళ్ళీ కొంచెం అటు ఇటుకున్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొద్ది మొత్తాలు కొనుక్కుంటే మళ్ళీ 2026లో ఉంటుంది. కాకపోతే మనము ఎంకరేజ్ చేసేది అనేది కొంచెం అంటే ఈ హై ప్రైస్ లో ఎంకరేజ్ చేయడం అనేది మాత్రం కొంచెం అంత శ్రేయస్కరం కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత హైలో కొన్నాక ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ కనుక వచ్చింది అనుకోండి, మామూలు రాదు ఫాల్ అంటే స్ట్రైట్ గా గీత కొట్టినట్టే పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ కవరింగ్ వాళ్ళు అందరినీ లాస్ బుక్ చేస్తుంది. తర్వాత ఎవరైతే బయింగ్ లో ఉన్నారో వాళ్ళని కూడా బుక్ చేస్తుంది. ఎందుకోసం అంటే బాగా హైలో కొనుక్కున్నాక ఇప్పుడు పెరిగే దానికంటే పడేటప్పుడు కూడా అంత ఫాల్ గా అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా కొన్న వాళ్ళందరూ లాసులు బుక్ చేయడం అవుతుంది. మళ్ళీ మార్జిన్ ఉండాలి, మళ్ళీ అప్పుడు కూడా మార్జిన్ పెంచుద్ది. ఎక్స్చేంజ్ అంతా ఏం చేస్తుంది అంటే బాగా పెరుగుతున్నా మార్జిన్ పెంచుతారు, బాగా పడుతున్నా మార్జిన్ పెంచుతారు. ఎందుకు పెంచుతారు మార్జిన్ అంటే వొలటాలిటీ ఉంటది. ఈ వొలటాలిటీ ఒక్కొక్క రోజు 4%, 5% ఉన్నప్పుడు 3% ఉంటే అసలు సిస్టమే ఆగిపోతుంది 15 నిమిషాలు. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ వొలటాలిటీని బట్టి ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి, స్టాప్ లాస్ తోటే ట్రేడ్ చేయాలి. ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళే ట్రేడ్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి, మార్జిన్ మెయింటైన్ చేయగలిగి వాళ్ళ కెపాసిటీ ఉండి చేయగలిగితేనే చేయాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ట్రేడింగ్ అన్నారు కాబట్టి ఒక విషయం సార్, ఇప్పుడు గోల్డ్ కి సంబంధించిన ట్రేడింగ్ మనం చేయొచ్చా? డైలీ వైజ్ ట్రేడింగ్ చేస్తే లాభాలు ఉంటాయంటే ఈక్విటీ ట్రేడింగ్ కి గోల్డ్ ట్రేడింగ్ కి తేడా ఎలా ఉంటుంది? గోల్డ్ ట్రేడింగ్ లో కానీ సిల్వర్ ట్రేడింగ్ లో కానీ మనకి ఏమైనా లాభాలు వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. ఇంట్రాడేలో ఎవరికైనా ఉంటుంది. ఉదాహరణకి గోల్డ్, సిల్వర్ ఏవైతే కమోడిటీస్ లో ఉన్నాయో ఉదయం 9 నుంచి నైట్ 11:55 దాకా ఉంటుంది మార్కెట్. అంటే అర్ధరాత్రి అంటే 9 నుంచి ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12 అంటే 5 నిమిషాలు తక్కువ. అంటే 15 గంటలకు 5 నిమిషాలు తక్కువ. అంటే అన్ని గంటలు మనం ఈ కమోడిటీస్ ట్రేడింగ్ జరుగుతుంది. మన ఈక్విటీ మార్కెట్ వచ్చేటప్పటికి ఓన్లీ 9 to 3:30 వరకే ఉంటుంది ఒకటి. అయితే మన ఈక్విటీలోనూ రోజు సుమారుగా బిఎస్సి ఎక్స్చేంజ్ లో 4,500 కంపెనీలు ట్రేడ్ అవుతుంటాయి. ఓవరాల్ గా 46,000 కంపెనీలు ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయి ఉన్నాయి బిఎస్సి ఎక్స్చేంజ్ లో. కానీ 4,500 ట్రేడ్ అయితే మన ఎన్ఎస్సీలో అయితే ఒక 3,000 కంపెనీలు ట్రేడ్ అవుతాయి. ఈ 3,000 కంపెనీలు రోజు ఒక సెక్టార్ తీసుకుపోతారు. ఇవాళ రైల్వే సెక్టార్ తీసుకుపోయి ర్యాలీ, డిఫెన్స్ సెక్టార్ తీసుకుపోయారు. ఇన్నాళ్ళ వరకు మెదలకుండా ఉన్నటువంటి రైల్వే సెక్టార్, డిఫెన్స్ సెక్టార్ ఒక్కసారే మూవ్మెంట్ వస్తుంది. మళ్ళీ ఒక రోజు ఏం చేస్తారు, ఫార్మా సెక్టార్ అంటారు, ఒక రోజు ఎఫ్ఎంసీజీ సెక్టార్ అంటారు, ఒక రోజు బ్యాంకింగ్ సెక్టార్ అంటారు, ఒక రోజు రియల్ ఎస్టేట్ సెక్టార్ అంటారు, ఒక రోజు ఇలా ఒక్కొక్క రోజు అంటే అటువంటివి 83 సెక్టార్లు ఉన్నాయి. ఈ సెక్టార్ లో ఒక రోజు లార్జ్ క్యాప్ అంటారు, ఒక రోజు ఇంకో సెక్టార్ అంటే అయితే జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే ఇంట్రాడే చేసేవాళ్ళు కరెంట్ అఫైర్స్, ఏ సెక్టార్ ర్యాలీ అవుతుంది, ఏ సెక్టార్ లో మూవ్మెంట్ వస్తుంది, ఏ సెక్టార్ లో ఏ షేర్లు వాల్యూ ఉన్నాయి, అవి కనుక బాటమ్ లోకి వచ్చినప్పుడు అంతకుముందు నుంచి చాలా రోజుల నుంచి రైల్వే స్టాక్స్ మూవ్మెంట్ లేదు. మేము చెప్పేది ఏమంటే మీరు రైల్వేలు ఇన్ని పెరుగుతున్నాయి అంటారు, మీటర్ బ్రాడ్ గేజ్ చేశారు, లాంగ్లు పెంచారు, కొత్త మెట్రో రైలు వేస్తున్నారు. మళ్ళీ రైల్వే ఇప్పుడు సింపుల్ గా హైదరాబాద్ లో మీరు చూస్తే చాలా రైల్వే స్టేషన్లని న్యూగా అంటే ఎయిర్పోర్ట్ల టైప్ లో చేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చేటప్పటికి మన రైల్వే స్టేషన్ సరిపోక ప్లాట్ఫామ్లు పెంచుకుంటూ పోయినరు. ఆ చర్లపల్లికి పోయినాయి ఇప్పుడు అన్ని ట్రైన్స్ అన్ని ఏంటిది అంత డెవలప్ అయితే మరి రైల్వే స్టాక్స్ ఎందుకు పెరగదు?
మరి ఇంత ఆర్డర్లు వస్తే రైల్వే స్టాక్స్ ఎందుకు పెరగవు? ఇవాళ తీసుకుపోయి ర్యాలీ అంటే ఏంది? ఎప్పుడైతే బాటమ్ ఉంటుందో, న్యూట్రల్ ఉంటుందో, స్తబ్దతలో ఉంటాయో, వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదో ఒక రోజు ర్యాలీ తీసుకుపోతాం. అయితే మనోళ్ళందరూ ఏం చేస్తారంటే అప్పుడు కొనరు, ఇప్పుడు ర్యాలీ వచ్చినాక ఇంకా పెరుగుతుందని కొంటారు, తర్వాత మళ్ళీ ఎక్కడో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. జనరల్ గా ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ బిజినెస్ అంటే ఏంది? తక్కువలో కొని ఎక్కువలో అమ్మాలి. తక్కువలో కొనాలి అంటే ఏం చేయాలి? వాల్యూ ఉన్నది చూసుకోవాలి. వాల్యూ ఉన్నది చూసుకొని తక్కువలో కనుక కొనుక్కుంటే పెరిగినప్పుడు అమ్మాలి. ఇప్పుడు గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, ఇంత హైలో చాలా మంది అడగటం ఏమండి ఇంకా పెరుగుతా అంటే మీరే చెప్తున్నారు కదా అంటే, నేను చెప్తున్నా కాదనట్లేదు. ఎందుకు చెప్తున్నాం? ఇప్పుడు కనుక మీరు కొన్నారు అనుకోండి, ఇంకా పెరిగితే పెరగొచ్చేమో, కానీ పట్టం మొదలు పెడితే గట్టిగానే పడతారు. అట్లని 2026లో పడుతుందా అంటే పడే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఏది? గోల్డ్మన్ సాచ్ వాళ్ళు కానీ ఎందుకు పడదు అనే దానికి యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఇన్వెంటరీస్ నిల్వలు తక్కువ ఉన్నాయి, కాబట్టి ఇంకా పెరుగుతుంది అంటారు. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరుగుతున్నాయి కానీ ఫిజికల్ గా పెరగట్లేదు. ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ లో మన దగ్గర గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, ఇప్పుడు మార్కెట్ లో ఇంత పెరిగిందని చెప్తారు కదా, మేము అమ్మకానికి పోతే వాళ్ళు తీసుకోవట్లేదు రండి అంటారు. వాళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళ బిజినెస్ అది, అమ్ముతారు తప్ప మన దగ్గర నుంచి కొనరు. ఒకవేళ మనం కనుక అమ్మాలి అంటే తక్కువ రేటుకి కొంటారు అన్నట్టు. మనకు అమ్మబుద్ధి కాదు, ఎందుకంటే మీరే పెరుగుతుందని చెప్పారు, పెరిగిందని చెప్పారు, మార్కెట్ లో ఇంతుందని చెప్పారు, మనం కొనేటప్పుడు ఇంత చెప్తుండు, మనం ఇస్తామంటే తీసుకోవట్లేదు అంటారు. అందుకని ఏం చేస్తారు? ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ బార్లు కొనుక్కోవాలి. మనం ఎవరైతే ఉండరో ముందే ఒక కండిషన్ తోటి కూడా కొనుక్కోవాలి. కొనుక్కునేటప్పుడే ఏమండి ఒకవేళ రేపు నేను ఏదైనా అవసరమైంది, నేను మీకు అమ్మకానికి ఇస్తే ఎంత కట్ చేస్తావు, ఎంత ఇస్తావు అని కనుక కొంచెం అయింది అనుకో, మనం పోయి ఇప్పుడు అడగొచ్చు. ఏమంటే అప్పుడు మీరు కూడా చెప్పారు కదా మీకు ఎంత అయితే మార్జిన్ అంటే, జనరల్ గా ఏ షాప్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, మనకు అమ్మిందంటే ఎంతో కొంత ఆయనకు మార్జిన్ ఉంటుంది, లాభం. అయితే పెరిగిన లాభం ఉంటుంది, తగ్గిన లాభం ఉంటుంది, ఆయన మార్జిన్ చూసుకొని బిజినెస్ చేస్తాడు. అప్పుడు మనం కనుక ఒక షాప్ తోటి కనుక డీల్ చేసుకొని, ఏమండి ఇప్పుడు మీ షాప్ దగ్గరలో నేను కొనుక్కున్నా గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, లేదు ముందే పోయి ఏమండి ఇప్పుడు నా దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, మరి నేను అమ్ముదాం అనుకుంటున్నా, మరి నాకు మీరు మార్కెట్ రేట్ కాకుండా మీ మార్జిన్ తగ్గించుకొని నాకు ఇస్తారా అని ఒకవేళ అడిగింది అనుకోండి. మళ్ళీ దీంట్లో కూడా రెండు ఉంటది, మనం కొనేటప్పుడు జిఎస్టీలు అవన్నీ యాడ్ చేస్తారు, వ్యాట్ యాడ్ చేస్తారు. మరి ఇప్పుడు అవి అవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావు కాబట్టి నీకు జిఎస్టీ ఉండదు, నువ్వు అంటే ట్రేడర్ కాదు, నువ్వు ఏదో కస్టమర్వి, నువ్వు బిల్ ఇవ్వడానికి లేదు, మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. అది డిస్కౌంట్ చేస్తాడు. మళ్ళీ రెండోది నాకేంటిది లాభం అంటాడు, మార్జిన్, మళ్ళీ అదే డిస్కౌంట్ చేస్తాడు. ఇవన్నీ ఇష్టమైతే తప్ప మనం అమ్మకానికి ఒప్పుకోరు. అంటే అనిపించేటప్పటికి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను కొంటే నువ్వు అట్లా చేసిండు, నేను అమ్ముతా అంటే ఇట్లా చేసిండు అంటారు. జనరల్ జరిగేది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.